ప్రియ వీక్షకులారా, నమస్కారం. సంపద, శ్రేయస్సు, సమృద్ధి మరియు శుభాలకు దైవిక స్వరూపమైన లక్ష్మీదేవి యొక్క పవిత్ర జ్ఞానంలోకి ఈ రోజు మనం లోతుగా వెళ్దాం. ప్రాచీన హిందూ సంప్రదాయాలు మరియు గ్రంథాల ప్రకారం ఒక ఇంట్లోకి పేదరికం ఎలా ప్రవేశిస్తుందో అర్థం చేసుకుందాం. ఇది ఆధ్యాత్మికత, నైతికత మరియు ఆచరణాత్మక జీవిత పాఠాలను మేళవించి మన జీవితాల్లోకి శాశ్వత అదృష్టాన్ని ఆహ్వానించడంలో సహాయపడే ఒక గంభీరమైన అంశం. విశ్వ సముద్ర మథనం నుండి తన అక్క, దురదృష్టం మరియు పేదరికానికి అధిదేవత అయిన అలక్ష్మితో పాటు తేజోవంతంగా ఆవిర్భవించిన లక్ష్మీదేవికి సంబంధించిన కాలాతీత గాథల ప్రకారం శ్రేయస్సు ఒక ఇంటిని రాత్రికి రాత్రే విడిచిపెట్టదు. కానీ కొన్ని ప్రతికూల శక్తులు, ప్రవర్తనలు మరియు వైఖరులు అలక్ష్మి ప్రవేశానికి చోటు కల్పించినప్పుడు అది నిశ్శబ్దంగా జారిపోతుంది. అలక్ష్మి తనతో పాటు కలహాలు, కొరత మరియు దుఃఖాన్ని తీసుకువస్తుంది. ఇది ధర్మం, కఠోర శ్రమ మరియు కృతజ్ఞతతో తిరిగి మమేకమవ్వమని మనకు దైవికంగా గుర్తుచేస్తుంది. పద్మ పురాణంలో మరియు వివిధ పురాణ కథలలో చెప్పబడిన ప్రకారం విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి పరిశుభ్రత దీపంలా ప్రకాశించే, సత్యం మరియు నిజాయితీ వెల్లివిరిసే, దానధర్మాలు ఉదారంగా ప్రవహించే, దైవభక్తి నిష్కపటంగా ఉండే మరియు కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా లక్ష్మీదేవి స్వరూపాలుగా భావించబడే స్త్రీల పట్ల గౌరవంతో కూడిన సామరస్యం నెలకొని ఉన్న ఇళ్లను అనుగ్రహిస్తుంది. దీనికి విరుద్ధంగా సోమరితనం వల్ల తెరిచి ఉంచిన ద్వారాల ద్వారా పేదరికం ప్రవేశిస్తుంది. కుటుంబ సభ్యులు శ్రమ అనే విత్తనాలు నాటకుండా సంపదను ఆశిస్తూ, ఎలాంటి ప్రయత్నం లేకుండా తమ రోజులను వృధాగా గడిపే చోట ఇది జరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఆత్మసంతృప్తిని అసహించుకుంటుంది మరియు శ్రేయస్సును ధర్మబద్ధమైన కర్మ మరియు పట్టుదలతోనే సంపాదించుకోవాలని నమ్ముతుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి ఆశీస్సులతో వర్ధిల్లుతున్న ఒక ప్రాచీన, సందడిగా ఉండే గ్రామంలోని ఒక పెద్ద భవనాన్ని ఊహించుకోండి. ఆ గ్రామానికి పెద్ద దిక్కు ధనరాజు అనే ఒక జ్ఞానియైన వర్తకుడు, నిజాయితీతో కూడిన వ్యాపారం మరియు నిత్య ప్రార్థనల ద్వారా తన సంపదను నిర్మించుకున్నాడు. కాని సంవత్సరాలు గడిచే కొద్దీ అతని కుమారులు అహంకారులుగా, సోమరులుగా తయారయ్యారు. సేవకులు ఆకలితో అలమటిస్తుండగా వారు విలాసవంతమైన విందులకు ఆహారాన్ని వృధా చేశారు. దుమ్ము, నిర్లక్ష్యానికి గురైన అపరిశుభ్రమైన నేలలపై ఆహారపు ముక్కలను చల్లారు. కృతజ్ఞతతో ఐక్యంగా ఉండటానికి బదులుగా వారసత్వం కోసం అంతులేకుండా పోట్లాడుకున్నారు. మరియు వారి తల్లి, అక్క చెల్లెళ్ల సలహాలను పెడచెవిన పెట్టి వారిని గౌరవం లేని నీచమైన పనులకే పరిమితం చేసి అగౌరవపరిచారు. ఒక దురదృష్టకరమైన సాయంత్రం కుటుంబ సభ్యులు చిన్న విషయాల మీద గట్టిగా వాదించుకుంటూ కూర్చున్నప్పుడు గడప వద్ద ఒక దివ్యమైన కాంతి కనిపించింది. చైతన్య శక్తికి ప్రతీక అయిన ఎర్ర చీర కట్టుకున్న లక్ష్మీదేవి ప్రశాంత రూపంలో ఆమె ప్రత్యక్షమైంది. కరుణ, దుఃఖంతో నిండిన ఆమె కమల నేత్రాలు లోపలికి అడుగు పెట్టకుండా ఆగి మెల్లగా ఇలా గుసగుసలాడింది. ఎక్కడైతే తన ఆస్తుల పట్ల శ్రద్ధ ఉండదో, ఇంటిని పోషించే స్త్రీల పట్ల గౌరవం ఉండదో, రోజువారీ ఆశీర్వాదాలకు కృతజ్ఞత ఉండదో, అలాంటి ప్రదేశంలో తాను నివసించలేనని, ఎందుకంటే అలాంటి చోటు తన అక్క అలక్ష్మిని ఆహ్వానిస్తుందని. ఆ ముడతలు పడిన, చిందరవందరగా ఉండే కలహాల సూచిక గాడిదపై స్వారీ చేస్తూ మురికి, అసూయ, నైతిక పతనంలో వృద్ధి చెందుతుందని చెప్పింది. కథ సాగే కొద్దీ ధనరాజ్ కుటుంబం మొదట చిన్న చిన్న దురదృష్టాలతో నెమ్మదిగా కుప్పకూలడం ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, కొడుకులు కష్టానికి బదులుగా త్వరితగతిన లాభాలు వస్తాయని భావించి మోసపూరితమైన సులభ మార్గాలను అనుసరించడం వల్ల వ్యాపార ఒప్పందాలు విఫలమవడం వంటివి. ఆ తర్వాత వాదనలు కుటుంబ కలహాలుగా మారడం, సోమరితనానికి ప్రతీకగా నిర్లక్ష్యం చేయబడిన పొలాల్లో పంటలు ఎండిపోవడం, దానధర్మాలు మరచిపోవడం వల్ల అప్పులు పెరిగిపోయి ఇరుగు పొరుగు వారు వారిని దూరం పెట్టడంతో ఈ సంక్షోభం పెద్ద పెద్ద మలుపు తీసుకుంటుంది. లక్ష్మి ఉనికిని నిలబెట్టే సద్గుణాలు క్షీణించినప్పుడు పేదరికం అనేది ఆకస్మిక శాపంగా కాకుండా క్రమంగా ఎలా క్షీణిస్తుందో ఈ కథ వివరిస్తుంది. ఈ కథ తరతరాలుగా జరిగిన లెక్కలేనన్ని నిజ జీవిత ఉదాహరణలను ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, ఆధునిక రద్దీ నగరాల్లో తల్లిదండ్రులు పిల్లలకు బాధ్యత నేర్పకుండా గారాబం చేయడం వల్ల ఒకప్పుడు సంపన్నంగా ఉన్న కుటుంబాలు ఆర్థికంగా నాశనమవుతాయి. ఫలితంగా విరిగిన బొమ్మలు, వృధా అయిన అవకాశాలు వారి జీవితాలను నింపేస్తాయి. సరిగ్గా లక్ష్మి ముఖం తిప్పుకునే చిందరవందర ఇళ్లలాగే ఇవి ఉంటాయి.
ఆహారం, డబ్బు లేదా సమయం ఏదైనా సరే వృధా చేయడం అనేది కృతజ్ఞత లేకపోవడానికి సంకేతమని, అది సమృద్ధిని దూరం చేస్తుందని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. మరో హృదయ విదారకమైన ఉదాహరణ ఇంద్ర మహారాజు గాథ నుండి వచ్చింది. అహంకారంతో దుర్వాస మహర్షి ఇచ్చిన కానుకను అగౌరవపరిచిన తరువాత అతని స్వర్గలోకం తన జీవశక్తిని పూర్తిగా కోల్పోయింది. దాని ఫలితంగా మొక్కలు చనిపోవడం, మనసులు చెడిపోవడం, దానధర్మాలు ఆగిపోవడం జరిగింది. ఇది రాక్షసులు దండెత్తడానికి, దారిద్ర్యం వంటి గందరగోళం రాజ్యమేలడానికి మార్గం సుగమం చేసింది. వినయం, భక్తి ద్వారా సమతుల్యత పునరుద్ధరించబడే వరకు ఈ పరిస్థితి కొనసాగింది. అహం, గర్వం అనేవి పగుళ్లను సృష్టిస్తాయని, వాటిలో అలక్ష్మి తన దుఃఖం, కొరత అనే మూటలతో లోపలికి ప్రవేశిస్తుందని ఇది బోధిస్తుంది. నిరంతర కలహాలు, ఐక్యత లోపించిన ఇళ్లలో, సోదరులు చిన్న విషయాలకే పోట్లాడుకునే చోట లేదా భర్తలు తమ భార్యలను గౌరవించడంలో విఫలమయ్యే చోట లక్ష్మి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కలహాలు దురదృష్టానికి సారవంతమైన నేల. వంశాలను, సంపదను నాశనం చేసే అసూయ, ద్వేషాలను విత్తడంలో అలక్ష్మి ఆనందిస్తుంది. ఇది సమకాలీన ఆధ్యాత్మిక ప్రసంగాలలోని కథల మాదిరిగానే ఉంటుంది. సంవత్సరాల విజయం తర్వాత ఒక కుటుంబ వ్యాపారం కుప్పకూలిపోతుంది. కుటుంబ పెద్ద జూదం ఆడటం లేదా మద్యం సేవించడం ప్రారంభించి, బాధ్యతలను నిర్లక్ష్యం చేసి, మహిళలు తమను తక్కువగా అంచనా వేస్తున్నారని భావించే కోపపూరిత వాతావరణాన్ని సృష్టించి, ఇంటిలోని సానుకూల శక్తిని హరించివేస్తాడు. పరిశుభ్రత అత్యంత ముఖ్యం, ఎందుకంటే స్వచ్ఛతకు, సౌందర్యానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి, మానసిక మరియు ఆధ్యాత్మిక నిర్లక్ష్యానికి ప్రతీకలైన దుమ్ముతో నిండిన మూలలను లేదా చిందరవందరగా ఉన్న ప్రదేశాలను సహించలేదు. పురాణాల ప్రకారం ఆమె శుభదినాలలో ఇళ్లను ఊడ్చకుండా లేదా చెత్త పేరుకుపోయి, ప్రతికూలత పెరగడానికి మరియు ఆర్థిక అడ్డంకులను ఆహ్వానించేలా వదిలివేస్తుంది. దీనికి ఉదాహరణగా, పేదరికంలో ఉన్నప్పటికీ కృతజ్ఞతకు ఆకర్షితులై లక్ష్మీదేవి మారువేషంలో వారిని సందర్శించినప్పుడు అపారంగా అభివృద్ధి చెందిన ఒక నిరాడంబరమైన పారిశుద్ధ్య కార్మికుల సమూహాన్ని చూడవచ్చు. అదే సమయంలో పూజారుల నిర్లక్ష్యం మరియు నిజమైన భక్తి లేకపోవడం వల్ల ఒక సంపన్న ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. సోమరితనం ఒక నిశ్శబ్ద దొంగలా వ్యక్తమవుతుంది. ఇక్కడ వ్యక్తులు శ్రమను తప్పించుకుంటూ విలాసాలను కోరుకుంటారు. లక్ష్మీదేవి ఎర్రని వస్త్రాలు చైతన్యవంతమైన కృషికి ప్రతీక అని, మరియు నిజమైన సంపద నైతికంగా కష్టపడేవారికే లభిస్తుందని, పంట కోయని పొలాల వలె అవకాశాలను కుళ్ళిపోనిచ్చే సోమరులకు కాదని వారు మరచిపోతారు. అప్రామాణికత కూడా పేదరికానికి పెద్ద ద్వారాలు తెరుస్తుంది. ఎందుకంటే మోసపూరిత వ్యవహారాలు నమ్మకాన్ని, కర్మను క్షీణింపజేసి, చట్టపరమైన ఇబ్బందులకు లేదా భాగస్వామ్యాల నష్టానికి దారితీస్తాయి. ఇది పురాణగాథల ప్రకారం, దుష్ట వ్యక్తులు వైఫల్యం యొక్క బాధను అనుభవించడానికి అలక్ష్మి వారి వద్దకు వెళ్లడం, ఆ బాధే వారిని ధర్మం వైపు సంస్కరించడానికి ప్రేరేపించడం వంటిది. భక్తి లేకపోవడం పునాదిని బలహీనపరుస్తుంది. ఎందుకంటే విష్ణువును పూజిస్తూ, చిత్తశుద్ధితో సాధారణ ఆచారాలు పాటించే ఇళ్లకు లక్ష్మి వెళ్ళినప్పటికీ, భక్తి అశాశ్వతంగా కాకుండా నిలకడగా ఉన్న చోట మాత్రమే ఆమె ఉంటుంది. దీపావళి వంటి పండుగలలో దీపాలు వెలిగించి, ప్రార్థనలు చేసి వర్ధిల్లి, ఆ తర్వాత ఆధ్యాత్మికత లేకుండా దినచర్యలు భౌతికవాదంగా మారినప్పుడు బాధపడిన కుటుంబాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తృప్తి లేని దురాశ, మితిమీరిన కోరిక ఆమెను దూరం చేస్తాయి. ఎందుకంటే తీరని వాంఛ అసంతృప్తిని సృష్టిస్తుంది. ఇది నిరంతర చేదుతో కూడిన అలక్ష్మి యొక్క సామ్రాజ్యాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి, లక్ష్మీదేవిని సభాపీఠంపై ఉంచడానికి, ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం, సత్యం మాట్లాడటం, సంపాదనలో కొంత భాగాన్ని దానం చేయడం, పెద్దలను మరియు స్త్రీలను గౌరవించడం, సులభ మార్గాలు లేకుండా శ్రద్ధగా పనిచేయడం, ప్రార్థనలు మరియు దయగల పనుల ద్వారా కృతజ్ఞతను తెలియజేయడం, మరియు కుటుంబ సామరస్యాన్ని కాపాడుకోవడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని శాస్త్రాలు సలహా ఇస్తున్నాయి. మన కథ ముగింపులో, నెలల తరబడి కష్టాల తర్వాత ధనరాజ్ కుటుంబం ఒక దేవాలయంలో దర్శనమిచ్చినప్పుడు తమ తప్పులను గ్రహించింది. ఆ దర్శనంలో లక్ష్మీదేవి కలలో కనిపించి, ప్రతికూలతను తుడిచివేయమని, ప్రేమతో తిరిగి ఒక్కటవ్వమని, నిజాయితీగల వ్యాపారాన్ని పునఃప్రారంభించమని, మరియు దైవిక స్త్రీత్వాన్ని గౌరవించమని వారిని కోరింది. మేల్కొన్న తర్వాత వారు తమ ఇంటిని క్రమశిక్షణ మరియు ఆప్యాయతతో నిండిన పవిత్ర స్థలంగా మార్చుకున్నారు.
మరియు నెమ్మదిగా వర్ధిల్లుతున్న వ్యాపారాలు, ఆనందకరమైన సంబంధాలు మరియు పొంగిపొరలే సమృద్ధితో శ్రేయస్సు తిరిగి వచ్చింది. చైతన్యవంతమైన జీవనం ద్వారా పేదరికాన్ని తిప్పికొట్టవచ్చని ఇది నిరూపించింది. ఈ జ్ఞానం, ప్రతిభ లేకపోవడం వల్ల కాకుండా, వాయిదా వేయడం మరియు చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల పరీక్షలలో విఫలమయ్యే విద్యార్థి వంటి రోజువారీ ఉదాహరణలకు విస్తరిస్తుంది. క్రమశిక్షణ తిరిగి గాడిలో పడే వరకు అతను విద్యాపరమైన పేదరికాన్ని ఆహ్వానిస్తాడు. లేదా ఆవిష్కరణ మరియు జట్టుకృషికి బదులుగా అంతర్గత కలహాలు మరియు వృధా ఖర్చుల వల్ల కుప్పకూలిపోయే ఒక స్టార్టప్ను కూడా ఇది సూచిస్తుంది. అంతిమంగా, లక్ష్మీదేవి యొక్క శాశ్వత సందేశం ప్రకారం, నైతిక తప్పిదాలు మరియు శక్తి అసమతుల్యతల ద్వారానే పేదరికం ప్రవేశిస్తుంది. ఇది మనల్ని ధర్మం వైపు మేల్కొల్పడానికి అలక్ష్మి యొక్క కరుణామయమైన ఇంకా కఠినమైన గురువుగా పనిచేస్తుంది. మనం శరీరం మరియు మనస్సులో పరిశుభ్రతను, కర్మలలో కృషిని, మాటలలో సత్యాన్ని, హృదయంలో దానాన్ని, ఆత్మలో భక్తిని అలవర్చుకున్నప్పుడు సంపద కేవలం రావడమే కాకుండా తరతరాలుగా ఒక ఆశీర్వాదంగా నిలిచి, అదృష్టం మరియు విద్య అనే ఈ విశ్వనృత్యంలో భౌతిక సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందిస్తుందని ఇది నిర్ధారిస్తుంది. ఈ సూత్రాలను మననం చేసుకోవడం ద్వారా మనం మన జీవితాలను సమీక్షించుకుని, అడ్డంకులను తొలగించుకుని, శాశ్వతమైన శాంతి, శ్రేయస్సు కోసం మా లక్ష్మీదేవి పద్మపాదాలను మన గృహాలలోకి ఆహ్వానించవచ్చు. యుగయుగాలుగా అందించబడిన ఈ పవిత్ర మార్గదర్శకాలను శ్రద్ధగా పాటించడం ద్వారా నష్టగాథలుగా మారగల కథలను విజయగాథలుగా మార్చుకోవచ్చు.